అమెరికాలో అత్యంత కలకలం రేపిన ఘోర ఉదంతంలో 19 ఏళ్ల యువతికి అక్కడి కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన కోర్టు హాల్ వీడియోలు, తీర్పు వింటున్న సమయంలో ఆ యువతి ప్రవర్తించిన తీరుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన మెకంజీ షిరిల్లా అనే 19 ఏళ్ల యువతి 2022 జూలైలో తన కారును ఉద్దేశపూర్వకంగా అత్యంత వేగంతో నడిపి 2 ప్రాణాలను బలిగొన్నట్లు న్యాయస్థానంలో రుజువైంది. ఆమె తన కారును ఏకంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూకించి ఒక వ్యాపార సముదాయానికి చెందిన గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రియుడితో పాటు అతని స్నేహితుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోగా వెనుక సీట్లలో కూర్చున్న 2 యువకులు ప్రాణాలు కోల్పోగా షిరిల్లా మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దారుణ హత్య వెనుక అసలు కారణాలను విశ్లేషిస్తే ప్రియుడితో ఉన్న వ్యక్తిగత విభేదాలు, తీవ్రమైన మానసిక ఆవేశమే దీనికి ప్రధాన కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. మెకంజీ షిరిల్లాకు ఆమె ప్రియుడికి మధ్య కొంతకాలంగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని, వారి సంబంధం సజావుగా సాగడం లేదని కోర్టు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయని, ఒకానొక దశలో ప్రియుడిని అంతమొందించాలనే క్రూరమైన ఆలోచన ఆమె మనసులో బలంగా నాటుకుపోయిందని ప్రాసిక్యూషన్ ఆధారాలను సమర్పించింది. ఘటన జరిగిన రోజు కూడా వీరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా ఆ కోపంతోనే ఆమె కారును అదుపులేని వేగంతో నడిపి బ్రేక్ వేసే ప్రయత్నం కూడా చేయకుండా నేరుగా గోడకేసి కొట్టింది. విచారణలో భాగంగా ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో ఇద్దరినీ చంపాలనే ఉద్దేశంతోనే చేసిన హత్యగా న్యాయమూర్తి నిర్ధారించారు. కోర్టులో తీర్పును వెలువరిస్తున్న సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. నిందితురాలు షిరిల్లా తన కారును ఒక నడిచే మృత్యు శకటంలాగా మార్చిందని, 2 అమాయక యువకుల భవిష్యత్తును చిదిమేసిందని జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన 2 యువకుల కుటుంబాల ఆవేదనను చూసైనా నిందితురాల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం కోర్టును విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఆమెకు కనీసం 15 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆ తర్వాత కూడా ఆమె ప్రవర్తన ఆధారంగా శిక్షను పొడిగించేలా కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. తీర్పు విన్న తరుణంలో కోర్టు హాల్లోనే సదరు యువతి కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే నిందితురాలికి 2023 ఆగస్టులో శిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన కోర్టు విచారణ వీడియోలు, నిందితురాలు ఏడ్చిన దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.